నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారు టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన గోదావరి 15.120 మీటర్లకు చేరిన నీటి మట్టం ఖమ్మం జిల్లా తల్లడలో రోడ్డు ప్రమాదం 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు సదాశివపేటలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు 2 లక్షల విలువ గల నిషేధిత గుట్కా పట్టివేత సత్తుపల్లిలో నష్టపోయిన రైతులను పరామర్శించిన టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇక డీటెయిల్స్కి వెళ్తే వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు మీ ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు ఇక్కడి భూమిపై మాత్రమేనని ఆయన అన్నారు విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చేరబట్టారన్న ఆయన 50,000 కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్టుపై విజయసాయి కన్నుపడిందని అందుకే విశాఖలో కబ్జాలు భూదందాల పర్వం మొదలైందని అన్నారు విశాఖని విజయసాయి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డాగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో కరోనా వ్యాధి గురించి మీ అందరూ రోజు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం తాలూకు మరి చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం ఇవాళ చాలా విపరీతంగా మన రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైన సంగతి మీ అందరికీ తెలుసు చేతులు ఎత్తేసారు ఇంకా చేయలేరు ఎందుకంటే బహుశా రేపటికి మన రాష్ట్రంలోనే 3 లక్షల కరోనా వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రం నెంబర్ 1లో ఉన్నాం కరోనా వ్యాధిలో ఇక ప్రభుత్వం చేస్తుంది ఎవరో చేస్తారు ఎవరో చూస్తారని చెప్పి మీరందరూ చూస్తూ కూర్చుంటే మాత్రం మంచిది కాదని చెప్పి నాకు అదొక భావన ఇవాళ మనం రోజు గమనిస్తూనే ఉన్నాం కరోనా వ్యాధి లక్షణాలు కనబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియట్లేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం పట్టించుకునే నాదులు లేడు విశాఖపట్నంలో కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం జాయిన్ చేసుకోవట్లేదు క్వారంటైన్ సెంటర్కి వెళ్ళినా మన గురించి పట్టించుకోవట్లేదు సరైన భోజనం పెట్టలేదు సరైన డైరెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు మన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఒక వారం 10 రోజులు కానీ మనకి రిజల్ట్ రావట్లేదు ఇంకా ఘోరం ఏంటంటే కొంతమందికి మీకు నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉందని చెప్పి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి వాళ్ళు ఏమన్నారంటే మేము బ్లడ్ టెస్టే చేసుకోలేదు మాకు నెగిటివ్ మాకు పాజిటివ్ ఏంటని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు ఈ విధంగా పరిపాలన ఉంది అంచేత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడవద్దండి ఇక మనమే మనల్ని కాపాడుకోవడం కోసం మన కుటుంబ సభ్యులు కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది దాన్ని మీరు అందరూ కూడా గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది క్వారంటైన్ సెంటర్లో బెడ్లు లేవు మీరు ఎక్కడికి వెళ్ళినా బెడ్స్ కూడా ఇవ్వట్లేదు అంచేత వీలంత వరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకు మీరే మీ ఇంట్లోనే క్వారంటైన్ సెంటర్ అనుకొని మరి హోమ్ క్వారంటైన్గా మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది ట్రీట్మెంట్ అంటే గవర్నమెంట్ ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు అంచేత మీరే ఇవాళ సెల్ ఫోన్లో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ కొంతమంది డాక్టర్లు సలహాలు ఇస్తారు మనకి ఇది వాడండి అది వాడండి కొంచెం పర్లేదని అవన్నీ కూడా మీరే పాటించి మీకు మీరే ట్రీట్మెంట్ తీసుకొని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వద్ద స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది కాపర్ డ్యాం వద్ద 30.200 మీటర్లు పోలవరం వద్ద 15.120 మీటర్ల మేర నీటి మట్టం చేరింది కాగా గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాయి జిల్లాలో 27 గ్రామాల్లో 38 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు వేలేరుపాడు మండలంలో 5, కుక్కునూరు 13, ఎలమంచిలి 7, ఆచంట 8, పోలవరం 2, నరసాపురం, కొవ్వూరు, టీ నరసాపురంలో ఒక్కో సహాయ శిబిరం ఏర్పాటు చేశారు.
దాదాపు 2554 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలించారు. 7951 బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చిన్న వైరస్ భయపడాల్సి వస్తుంది. జనాలు పెట్టుకుంటాం. ఖమ్మం జిల్లా తల్లడ మండలం పినపాక గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తల్లడ నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ ఓ కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో వెళ్తున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఏలూరు వాసిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం నుండి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిషేధిత గుట్కా పట్టుబడింది. పట్టణంలోని బైపాస్ రోడ్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్కు వెళ్తున్న ఇన్నోవా కారులో 100 బస్తాల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బోయిన్పల్లికి చెందిన మహమ్మద్ రహీం రాజును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వరద ముంపుకు నష్టపోయిన రైతులను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిడమర్తి రవి పరామర్శించారు. పాడైపోయిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో తాను అండగా ఉండి భిక్షాటన చేసి రైతులకు 2000 బస్తాలు అందిస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. అనంతరం రైతులకు తన వంతు సహాయంగా 20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వెంటనే అక్కడి నుండి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ను ఫోన్ ద్వారా కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, వీరారెడ్డి, బుద్ధిసాగర్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి రైతు తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా మీ అందరిని కోరుతాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రైతు ప్రభుత్వము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతు బంధు ఇచ్చి రైతులు ఆదుకునే ప్రభుత్వం. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా వాటిని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి. వారు మొదటగా పెట్టిన డిమాండ్ మీరు తీసుకోండి, డబ్బులు డిపాజిట్ చేయండి, అవి మేము గెలిచినాక కలెక్టర్ దగ్గర నుంచి మాకు డబ్బులు ఇప్పియండి. లేని పక్షంలో వడ్లు మాకు ఇవ్వండి, మేము డబ్బులు మీ దగ్గర డిపాజిట్ చేస్తాం, అప్పుడు మాకు గెలిచినాక మాకు ఇవ్వండి అని ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎంఆర్ గారు చెప్పినా వారి మాట వినలేదు. ఇప్పుడు వీటిని నిల్వ ఉంచే క్రమంలో దాని మీద ఎవరికి నియంత్రణ లేకపోవడం వల్ల ఇది ఖరాబ్ అయినాయి. అది ఖచ్చితంగా ఎంఆర్ఓ దానికి బాధ్యత వహించాలా. కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి. పెద్ద రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే నెల ఇదే టైం వరకు మీరు న్యాయం చేయండి. ఇంకా టైం ఇస్తున్నాం మీకు. లేని పక్షంలో నేనే మా రైతులందరి దగ్గరకు పోయి నేనే భిక్షాటన చేసి అందరి దగ్గర, రైతుల దగ్గర వడ్ల బస్తాలు వసూలు చేసి మా రైతులకు న్యాయం చేస్తా. అదేవిధంగా ఈలోపుగా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రిని కలిసి ఈ విషయం వివరించి వారికి న్యాయం చేసినట్టుగా నేను చేస్తా. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోండి, కలెక్టర్ గారితో న్యాయం చేయించండి. లేని పక్షంలో నేను వచ్చిన 1 మంత్ లోపల తర్వాత నేనే స్వయంగా, ఇదంతా రైతాంగం ఉన్న ప్రాంతం, మొత్తం రైతులు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రైతులు ఇబ్బందులు పడితే చూస్తుండే రకం కాదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా
ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి నేనే ఊరూరు తిరిగి ప్రతి రైతు కాలు పట్టుకొనైనా వాళ్ళ దగ్గర వడ్లు సేకరణ చేసి భిక్షాటన చేసి మా రైతులకు అందిస్తా. ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఆసిఫ్ నగర్ డివిజన్లో కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఆసిఫ్ నగర్ కార్పొరేటర్ కాజా మోహినుద్దీన్ సూచించారు. नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर मोबाइल टेस्टिंग का आगाज़ हुआ है, जो एक बस के ज़रिए से कोविड के टेस्टों की शुरुआत हुई है. नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब की ख़ास नुमाइंदगी के ऊपर और अकबरुद्दीन अवैसी साहब की क़यादत के अंदर ये जो कोविड टेस्ट हम बस्तियों में फिर के करा रहे हैं. आज हम साबिर नगर KH के गार्डन कने अभी मौजूद है. अल्हम्दुलिल्लाह अभी यहाँ पे गाड़ी रखते करीब 25 टेस्ट ऑलरेडी हो गए हैं. अभी यहाँ से बाजू सैयद अली गुड़े के लिए ये टेस्ट ना पूरे नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर हमारा मेन मकसद ये है कि कई ज़ईफ़ लोग रहते, कई बच्चे रहते, उनको घर घर जाके सर्विस देने के लिए तेलंगाना गवर्नमेंट से नुमाइंदगी करके यहाँ पर टेस्टों का आज से आगाज़ हुआ है. इंशाअल्लाह ताला ये टेस्ट कंटिन्यू चलते रहेंगे जब तक कि यहाँ की आवाम को ज़रूरत है. के ज़रिए से ये मुतालबा है कि कल रेड हिल्स बाज़ार घाट शेर गली के अंदर आशुर खाने के ऊपर कल 11 बजे से ये गाड़ी लगी हुई रहेगी. तो आप के चैनल के ज़रिए से ज़रूर तशरीफ़ लाइए. आज के प्रोग्राम के अंदर साबिक़ा मेयर मोहम्मद माजिद हुसैन, कारपोरेटर मेहदीपट्टनम और आसिफ नगर के नुमाइंदा कारपोरेटर ख्वाजा मोइनुद्दीन साहब के वर्कर आज के प्रोग्राम में मौजूद है. इंशाअल्लाह ताला ये प्रोग्राम कंटिन्यू चलते रहेगा. जहाँ बस्तियाँ हैं तमाम एरिया के अंदर नाम రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రజలకు రవాణాకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ట్రాఫిక్ పోలీసులు ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నెలకొన్న దుకాణాలను పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ షాప్ యజమానులతో చర్చలు జరిపి దుకాణాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కలిగించే విధంగా దుకాణాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. ప్రయాణ కూడలిలో బస్టాండ్ ఆవరణలో ఎలాంటి షాపులను ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ముధోల్ గ్రామ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామాభివృద్ధి పనులలో యథేచ్ఛగా వ్యవహరిస్తూ మొత్తం 46 లక్షల రూపాయలను అక్రమంగా తన ఖాతాలో వేసుకుని ప్రజాధనాన్ని కాజేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులలో జరిగిన అవకతవకలను గమనించి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి కొత్తగా వచ్చిన మరి డిపిఓ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారిని కలిసి వారికి వెల్కమ్ చెప్పడం జరిగింది నిర్మల్ జిల్లాకు. అదేవిధంగా ముధోల్ గ్రామ పంచాయతీలోని సమస్యల మీద మరియు ముధోల్ గ్రామ సర్పంచ్ అయినటువంటి మన వెంకటాపూర్ రాజేందర్ గారి అవినీతి అక్రమాలు మరి నిధుల దుర్వినియోగం గురించి వివరంగా విన్నవించడం జరిగింది. మరి వినతి పత్రం కూడా ఇచ్చాము. మరి డిపిఓ గారికి సార్ మీరు త్వరగా మరి ముధోల్ గ్రామ పంచాయతీ ఒకసారి వచ్చి విజిట్ చేయగలరని, రికార్డులు పరిశీలించగలరని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా వార్డు సభ్యులందరూ ఉన్నాం. మరియు అదేవిధంగా మన గ్రామ మాజీ నాయకులు వారు కూడా మాతోటి రావడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగిన ఏదైతే రైతు వేదిక కోసం మరి గ్రావెల్ వేసుకున్నారు, ఎటువంటి డబ్బులు చెల్లించలేదు, అది ఇప్పటి వరకు కూడా ఇంకా చెల్లించలేదు. వాటి మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వారు మరి మేము చెప్పిన వినతి పత్రం కానీ మేము చెప్పిన సమస్యలన్నీ కూడా సవ్యంగా విని మరి మంచిగా స్పందించారు. మరి గ్రామ పంచాయతీకి వచ్చి నేను రికార్డులు పరిశీలించి దానిపై కలెక్టర్ గారికి మరి చేస్తానని చెప్పారు. ఈరోజు డిపిఓ గారికి నిర్మల్పై కలవడం జరిగింది. ఈ సర్పంచ్ అవినీతులపై ఏమేమి జరిగింది అది మొత్తం రికార్డు పరిశీలన చేసి మాకు త్వరలో ఈ ఊరు కోసం న్యాయం చేయాలని, ఈ ప్రజలు మొత్తం డబ్బు మొత్తం ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అవుతున్నది, దానిపై మీరు త్వరగా చర్యలు తీసుకొని మా గ్రామ పంచాయతీ ఒకసారి విజిట్ చేసి పోగలరని అనుకుంటున్నాం. ఇక ఆదిలాబాద్ జిల్లా పలు మండలంలో రైతులకు పశువులకు విడదీయలేని బంధానికి ప్రతీకగా చెప్పుకునే పులాల పండుగను ఘనంగా నిర్వహించారు. బసవనుల స్నానాలు చేయించి మంగళహారతులు ఇచ్చారు. పూలు, గజ్జలు, గంటలతో అలంకరించి గ్రామ దేవతలకు సామూహిక
ప్రదక్షిణం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. అదేవిధంగా ఊట్కూర్ ఏజెన్సీలోని పలు మండలాల్లో కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పర్యటించారు. యలమంచిలి, లంక, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. వరద ముప్పు ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఎమ్మెల్యే రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక గ్రామాల్లో నిత్యావసరాలు, కాయగూరలు అందక ఆకలితో బాధితులు అలమటిస్తున్నారన్నారు. వరద బాధితులకు కనీసం తాగునీరు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి కేసులు, కక్షలు, కోర్టులు తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనలు ప్రచారానికి మాత్రమే తప్ప క్షేత్రస్థాయిలో అమల్లో లేవని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురైనటువంటి యలమంచిలి, లంక, లక్ష్మీపాలెం, మరి దొడ్డిపట్ల, బూరుపల్లి గ్రామాలన్నింటిలో కూడా ఎవరైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం పరామర్శిస్తున్నాం. ఈ యొక్క వరద ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆదుకోవడంలో కానీ, వీళ్ళని పునరావాస శిబిరాలకు తరలించడంలో కానీ ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. వరద పెరుగుతుంది, వరద ఉధృతి పెరుగుతుంది, 3వ నెంబర్ హెచ్చరిక వస్తుంది అని ప్రభుత్వం ప్రకటనలు అయితే చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే తగినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం చూసాం, మరి ఏదైతే మట్టి గోడలతో తాటాకిళ్ళు ఏవైతే ఉన్నాయో పడిపోతూ ఉంటే మరి అందులో బిక్కుమంటూ ప్రజలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే మన పడవల్లో వాళ్ళని మరి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పునరావాస శిబిరాలకి తరలించలేనటువంటి దుస్థితి మనం చూసాం. ఎంత దారుణం అంటే పాపం చిన్న పిల్లలు తాగడానికి మంచినీళ్ళు లేక, గుక్కుడి పాలు లేక, పట్టెడు అన్నం లేక ఈవేళ పాపం పిల్లలు మరి ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు చాలా క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి ఈ ముంపు గురైనటువంటి ప్రజలందరినీ కూడా తరలించాలి. అదేవిధంగా ఏదైతే వీళ్ళకి భోజన సౌకర్యాలు కూడా మరి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నారు కాబట్టి అన్ని చోట్లకి కూడా ఆ యొక్క భోజన వసతి సౌకర్యాలు, అదేవిధంగా త్రాగడానికి మంచినీళ్లు, పాలు వంటి నిత్యావసరాలు, కాయగూరలు, బియ్యం ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ వీళ్ళందరికీ కూడా అందజేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఇటువంటి క్లిష్ట సమయంలో ఒక పక్కన కరోనా, మరొక పక్కన వరద, ఇటువంటి స్థితిలో కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే కోర్టుల చుట్టూ తిరగడం, కేసుల చుట్టూ తిరగడం, వేధింపులు, మరి కక్షల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప వరద బాధితులకు ఎట్లా పునరావాస శిబిరాలు పెట్టాలి, ఎట్లా వీళ్ళకి డ్రింకింగ్ వాటర్, ఎట్లా వీళ్ళకి నిత్యావసరాలు, కాయగూరలు అందజేయాలి, ఎట్లా వీళ్ళని ఆదుకోవాలనే దాని మీద ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి. ఈవేళ ముఖ్యమంత్రి గారి ప్రకటనలు మరి కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్ల. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో అమావాస్యను పురస్కరించుకొని పొలాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే రైతులంతా తమ పశువులకు మంగళహారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. బసవనలను అందంగా అలంకరించి హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఉపవాస దీక్షలతో పాటు పొలాల అమావాస్య పండుగ సంతోషంగా జరుపుకున్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో శంకర సముద్రం బాలాన్ సింగ్ రిజర్వాయర్ బాధితులను టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పరామర్శించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ప్రజల నుండి భూములను తీసుకున్న ప్రభుత్వం బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని, దీంతో వారు ఇల్లు ముంపుకు గురై దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గారు ఇదే ఇంటున్నాం 6 ఏళ్ళ పోటీ మీకు 5 లక్షల 7 లక్షల 12 లక్షల మీకు ఇస్తా ఉంటారు. 2-3 మాటలు మన పడేస్తారు. ఇప్పటికి వచ్చి 12 సార్లు వచ్చింది కానీ అంతవరకు ఊరి గురించి ఏం మాట్లాడారు. చిన్న పని చేసింది కాంగ్రెస్ సమయం ఉన్నప్పుడే మొత్తం ఈ పనులన్నీ జరుగుతాయి. మేము ముగ్గురు ఉంటాం, 3 కుటుంబాలు ఏడ ఉంటాం. ఇవాళ బాగా ఇక్కడ రూమ్ ఉండేది కూలిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా జై గౌడ్ కల్లుగీత సంఘం ఆధ్వర్యంలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గీతా సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ పాపన్న జయంతి సందర్భంగా జిల్లా గౌడ కులస్తులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ గౌడ్, వినోద్, రామకృష్ణ పాల్గొన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 370వ సందర్భంగా కామారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్నకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్క గౌడ కుటుంబంలో అందరూ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం. గౌడ జన బాంధవులకు మరియు బడుగు బలహీన వర్గాలందరికీ సర్వాయి పాపన్న 370వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన గోదావరి 15.120 మీటర్లకు చేరిన నీటి మట్టం. ఖమ్మం జిల్లా తల్లడలో రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు. సదాశివపేటలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు, 2 లక్షల విలువ గల నిషేధిత గుట్కా పట్టివేత. సత్తుపల్లిలో నష్టపోయిన రైతులను పరామర్శించిన టీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.